ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని నెలలే గడువు ఉన్న వేళ కాంగ్రెస్ సంస్థ గతంలో కీలక మార్పులు చేపట్టింది. ఎన్నికలే లక్ష్యంగా పలు రాష్ట్రాల బాధ్యతలను మార్చింది. తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరేను బాధ్యతల నుంచి తప్పించారు. ఆయనకు గోవా, థామస్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ బాధ్యతలను అప్పగించారు. ఎన్నికల సమయంలో తెలంగాణకు పరిశీలకులుగా వ్యవహరించిన దీపాదాస్ మున్షికి కేరళ, లక్షద్వీప్తో పాటు తెలంగాణకు అదనపు బాధ్యతలు స్వీకరించారు. గతంలో తెలంగాణ వ్యవహారాల బాధ్యులుగా వ్యవహరించిన మాణిక్యం ఠాకూర్కు ఏపీ, అండమాన్ నికోబార్ వ్యవహారాలను అప్పగించారు. అజయ్ మాకెన్ను ట్రెజరర్గా, మిలింద్ దియోరా, విజయ్ ఇందన్ సింగ్లా జాయింట్ ట్రెజరర్గా వ్యవహరించనున్నారు. జనరల్ సెక్రటరీగా ఉన్న తారిక్ అన్వర్ను, ఇన్ఛార్జీలుగా ఉన్న భక్తచరణ్ దాస్, హరీష్ చౌదరి, రజనీ పటేల్, మనీష్ ఛత్రాట్ను ఆయా బాధ్యతల నుంచి తప్పించారు. రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఛత్తీస్గఢ్ బాధ్యతలను అప్పగించింది. యూపీ బాధ్యతలు చూస్తున్న ప్రియాంక గాంధీని ఆ స్థానం నుంచి తప్పించి అవినాష్ పాండేకు ఆ రాష్ట్ర బాధ్యతలను కట్టబెట్టింది. ప్రియాంకకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే నియామకాలు చేపట్టినట్లు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు.